ప్రఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాలాంటి వారి అందరికీ రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అన్ని రంగాల్లో, సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చరిత్రను ఎవరు చెరిపేయలేరు. ఆయన చిరస్మరణీయుడు. సినీ రంగంలో అదేవిధంగా మగుడు లేని మహారాజు, రాజకీయ రంగంలో పేద ప్రజల పాలిట దేవుడు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని నినదించినటువంటి గొప్ప వ్యక్తి. రాజకీయాల్లోనే పెను మార్పులకి, సామాన్యునికి రాజకీయం అందుబాటులోకి వచ్చింది. బలహీన వర్గాల వారికి, ప్రధానంగా అట్టడుగునున్నటువంటి బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారం అందిపుచ్చుకున్నారు అంటే అది ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి, ఆయన యొక్క భిక్ష అని నేను తెలియజేస్తా ఉన్నాను. దళిత వర్గాలకు కానీ పేద వర్గాలకి కనీస అవసరాలు, తిండి, బట్ట, నీడ కల్పించడానికి, మౌలిక వసతులు, వారికి కావలసినటువంటి రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, ఇటువంటి మౌలిక విద్య, వైద్య సదుపాయాలు, ఇటువంటి ఎన్నో ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు అందుకున్నారు అంటే అది ఎన్టీ రామారావు గారి కృషే. ఒక మాండలిక వ్యవస్థ వచ్చినా, మున్సిపల్ వ్యవస్థని రద్దు చేసిన, సింగిల్ విండో విధానాన్ని తెచ్చిన, ఎన్నో సంస్కరణలకి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పరిపాలన అంతా కలిపి 9 సంవత్సరాలు కూడా లేదు. ఈ 9 ఏళ్ల కాలంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా ఎన్నో మార్పులు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన మర్చిపోలేము. ఇక్కడ రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్ళు రాజకీయాల్లో శాసించే స్థాయికి ఎన్టీ రామారావు గారు అవకాశం కల్పించారు. మన నియోజకవర్గంలోనే ఇక్కడ నేనైనా, ఐఎస్ రాజు గారైనా, ఆఖరికి సోమసుందర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వగలిగారు. అంతకుముందు రాజకీయ జీవితం ఉన్నా. ఇలా ఎంతో మందికి అట్టడుగున్న బలహీన వర్గాలు ముందుకు వచ్చారు. అది ఎన్టీ రామారావు పుణ్యమే అని తెలియజేస్తూ మరి ఆయనని ఈ విధంగా మనం గౌరవించుకోవడం, స్మరించుకోవడం, జయంతులకి, వర్ధంతులకి. ఎందుకంటే ఒక జెండాయే ఆయన యొక్క ఆలోచనల్ని ప్రతిబింబిస్తుంది.